బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పాలనలో కొత్త ఉత్సాహం నింపేందుకు, ప్రభుత్వ పనితీరుకు మరింత వేగం తీసుకువచ్చేందుకు, అలాగే 2029 సాధారణ ఎన్నికలకు ముందుగానే పార్టీని సమాయత్తం చేసేందుకు కూడా భారీ స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈసారి జరిగే విస్తరణలో పలువురు మాజీ ముఖ్యమంత్రులకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కబోతుందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే మాజీ సీఎంలైన శివరాజ్ సింగ్ చౌహాన్, ఇక మనోహర్ లాల్ ఖట్టర్ వంటి నేతలు కేంద్ర కేబినెట్ కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉండగా, మరో 2 లేదా 3 మాజీ ముఖ్యమంత్రులను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. వీరికి కేబినెట్ హోదాతో కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే పదవికి రాజీనామా చేసిన బీహార్ నాయకుడు నితీష్ కుమార్ పేరు కూడా ఈ జాబితాలో ముఖ్యంగా వినిపిస్తూ ఉండటం ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ ఉన్నటువంటి కొందరు నేతలను కూడా రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తీసుకువచ్చే అవకాశాలపైన కూడా చర్చ నడుస్తోంది. 2026 మే నెలలో చేపట్టబోయే ఈ మార్పులను రాజకీయ విశ్లేషకులు మిడ్ టర్మ్ రీసెట్ గా అభివర్ణిస్తూ ఉన్నారు. మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలిసారిగా రాజకీయ పునర్వ్యవస్థీకరణగా భావిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు పనితీరు ఆశించిన స్థాయిలో లేని కొందరు మంత్రులను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో పనిచేసే నేతలకు అవకాశం కల్పించాలనే ఆలోచనలోనే ఈ విస్తరణకు రూపకల్పన జరుగుతోందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేవలం సీనియర్ నేతలకే కాకుండా యువతలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి నేతలకు కూడా ఈసారి పెద్దపీట వేయనున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలనలో తమ ముద్ర వేసినటువంటి యువ నాయకులను కేంద్ర కేబినెట్లోకి తీసుకురావడం ద్వారా పార్టీకి కొత్త శక్తిని తీసుకురావాలని మోదీ, అమిత్ షా జంటగా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి నేతలకు ఇక ప్రాధాన్యం ఇవ్వనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రస్తుతం బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఈసారి కేబినెట్ విస్తరణను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉపయోగపడే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు కేంద్ర మంత్రులు 2-3 శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అదనపు బాధ్యతలను తగ్గించి ఒక్కో శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించేలాగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. రక్షణ, హోంశాఖ, ఆర్థిక శాఖల వంటి అత్యంత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని చెబుతూ ఉన్నప్పటికీ మరి రైల్వే, ఐటీ, పౌర విమానయాన,
విద్య, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖల్లో మార్పులు ఖాయమనే ప్రచారం వినిపిస్తోంది. కొన్ని శాఖల్లో పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 10లోపే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీల పనితీరు, రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, కుల సామాజిక సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపైన విస్తృతంగా ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎవరికి పదోన్నతి దక్కుతుంది, ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఏ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యం లభిస్తుంది అనే అంశాలపైన ఇప్పుడు బీజేపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి మోదీ కేబినెట్ విస్తరణలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరూ ఊహించని పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కేంద్ర రాజకీయాల్లో వచ్చే 2 వారాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రాజకీయ వర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది. కేంద్రంలో మోదీ 3.0 సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకోబోతోంది. మరి ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కు కేబినెట్ ర్యాంకు ఇస్తారనే టాక్ కూడా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్, పార్టీ కేడర్లో ఉన్నటువంటి పట్టును దృష్టిలో ఉంచుకొని ఆయన పోర్టుఫోలియోను పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన కుమారుడు భగీరథ్ పైన ఫోక్సో కేసుతో ఆయనను అసలు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మోదీ భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయనను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకులకు గండి కొట్టవచ్చునని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కేబినెట్ లేదా స్వతంత్ర హోదా కలిగినటువంటి రాష్ట్ర మంత్రి పదవి దక్కవచ్చని కూడా ప్రచారం సాగుతోంది. మహిళా కోటాలో దక్షిణ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే నేతగా డీకే అరుణ పేరు పరిశీలనలో ఉంది. మరి జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసినటువంటి అనుభవం ఆమెకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి బలమైన వాయిస్ వినిపించే అరవింద్ను కూడా ఏదైనా కీలక బాధ్యతల్లోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జి కిషన్ రెడ్డికి బాధ్యతల మార్పు ఉంటుందా అనే చర్చ కూడా కొనసాగుతా ఉంది. ఆయనను పూర్తిగా పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేస్తారా లేదా ఇంకా కీలకమైనటువంటి శాఖలను అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారిపోయింది. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందున ఆయన అనుభవాన్ని ఎక్కడ వినియోగిస్తారనేది ప్రధానంగా ప్రధాని నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మోదీ తన యొక్క టీంను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు.
కేబినెట్లో చోటు కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో బీజేపీ బలాన్ని పెంచుకోవాలన్నది వ్యూహం. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి కనీసం 3 లేదా 4కి అవకాశం దక్కవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరోసారి కేంద్ర కేబినెట్ను పునర్వ్యవస్థీకరించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే వచ్చే ఎన్నికలకు ఇప్పుడే పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమీకరణాలను లెక్కల్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.